రే నువ్వు సేవ్ చేసుకున్న డబ్బులన్నీ స్టాక్ మార్కెట్ లో పెట్టినా కదా తీసేసిన. అమ్మయ్యా మంచి పని చేసావే. ఇప్పటికైనా ఎప్పటి నుండో నీకు చెప్దాం అనుకుంటున్నా, షేర్ మార్కెటే దరిద్రము. ఒక్కరినైనా చూపించే లాభపడిన వాళ్ళని. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అదృష్టం కూడా లేదు, మనకు అచ్చి రాదు, వేస్ట్. అసలు ఆ స్టాక్స్ అనేవి వేస్ట్. ఆ డబ్బులు తీసుకెళ్లి మనం బ్యాంక్ లో పెట్టుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా లేకపోతే ఇన్సూరెన్స్లు కట్టుకున్నా గానీ ఫ్యూచర్ లో లాభపడతాము. ఇప్పటికైనా కొంచెం ఆలోచించు, బుర్ర పెట్టి ఆలోచించు. దేంట్లో మనీ పెడితే లాభం వస్తుంది, దేంట్లో పెడితే నష్టం వస్తుందో ఇవి మంచిగా తెలుసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి ముందడుగేయు, సరేనా? కానీ మనం ఎప్పుడైతే మనీ తీసేసినామో స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి అది ఆల్ టైమ్ హై వెళ్ళింది. ఆల్మోస్ట్ 40-50-60% పెరిగింది. అసలు నిన్న ఎవరు తీయమన్నారే దాంట్లోకి వెళ్ళి? అసలు షేర్ మార్కెట్ లో ఎందుకు అసలు పెట్టినప్పుడు నాకు చెప్పినావా? ఇప్పుడు తీసినప్పుడు తీసినానే అని చెప్పేసి వచ్చి చెప్తున్నావు. అసలు ఎవరు తీయమన్నారు నిన్ను? అసలు షేర్ మార్కెట్ దరిద్రం అని ఎవరు చెప్పిర్రు నీకు? ఒకటి డైలీ చేస్తారా? ఒకసారి పెట్టి వదిలేయాలి. లాంగ్ టర్మ్ లో లాభపడతారు ఎవరైనా. అందుకే నేను చెప్పిన మాట వినాలనే. పెట్టినావు స్టాక్ మార్కెట్ లో కరెక్టే. ఎందుకు నీకు అంత ఆత్రము తీసేయాలని చెప్పేసి? పెట్టినోడు పెట్టొచ్చు కదా, ఏదో తీసేసినావు పెద్ద. ఇప్పుడు ఎంత లాభం వస్తుండే లాంగ్ టర్మ్ ఉంచితే?